నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. నాడు నో అపాయింట్మెంట్, నేడు మోదీ పక్కనే చంద్రబాబు. అవును, నాడు వద్దనుకున్నారు, కనీసం కలుస్తామంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. రెండి కలుద్దామని చెప్పి వద్దన్న సందర్భాలు ఉన్నాయి. మీతో పనేముంది, జీరో కదా అన్నట్లుగా చూసిన పరిస్థితి. 5 అంటే 5 ఏళ్లు సీన్ కట్ చేస్తే అదే జీరో హీరోగా మారారు. దీంతో రాష్ట్రమే కాదు, దేశం మొత్తం ఆయన వైపే చూస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందిగా. 40 years ఇండస్ట్రీ, విజనరీ, అభివృద్ధి, ఐటీ, టక్కును గుర్తొచ్చే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి చంద్రబాబు హస్తినా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన చంద్రబాబుకు బీజేపీ పెద్దల నుంచి గ్రాండ్ వెల్కమ్ అందినది. అంతేకాదు, నరేంద్ర మోడీ తన పక్కనే కూర్చోబెట్టుకుని మరీ ముచ్చటించారు. చంద్రబాబు గారు, మీరు మాట్లాడండి అని సమావేశంలో టీడీపీ అధినేతకు సమయం కూడా కేటాయించారు. దీంతో 2 నిమిషాల పాటు మోదీ గురించి సమావేశం విషయాలను పంచుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు టీడీపీ తన అధికారిక ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియోపై టీడీపీ శ్రేణులు, బాబు వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నాడు నేడు చూసారుగా, నాడు చంద్రబాబును ఎలా చూశారు, నేడు ఎలా చూస్తున్నారో ఇది చంద్రబాబు పసుపు దళపతి రేంజ్ అంటూ టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. నాడు అపాయింట్మెంట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నుంచి నేడు రండి రండి అని పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకునే వరకు వచ్చిందంటే దట్ ఈస్ సిబిఎన్ అంటూ తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. కాగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీడీపీ ఎంపీలు కీలకమైన విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళ్లి భారీ విజయాన్ని దక్కించుకుంది. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు కూడా. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీ పెద్దలను పిలిపించిన మోదీ ఏకగ్రీవ తీర్మానం చేయించారు. ఎన్డీఏ నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు అనుసరించాల్సిన వ్యూహంపై మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు జరిగిన ఎన్డీఏ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఢిల్లీలో నాడు నేడు చంద్రబాబు క్రేజ్ రేంజ్.